పడిపోయిన స్థితిని చూసి పశ్చాత్తాపపడవా? మరలా నీవు మొదటి పునాదికి మళ్ళుదువా? యేసయ్య పిలుపును విని ఇప్పుడైనా మేల్కొందువా? యేసయ్య, ఓ యేసయ్య, ఓ. ఎంత ఎత్తు నుండి నీవు క్రిందికి పడిపోతివో జ్ఞాపకము చేసుకో. నీవు చేసిన మొదటి క్రియలను మరలా చేయుటకు మనసు మార్చుకో. మారు మనస్సు పొందక ఉండిన ఎడల యేసే వస్తాడు చూడు. నీ దీపస్తంభమును దాని స్థలము నుండి తీసివేస్తాడు చూడు. శిశుబాప్తిస్మము కాదని వాక్య సత్యమును చేతబూనిరినాడు. విశ్వసించి బాప్తిస్మము పొందడమే మార్గమని చాటిరి చూడు. రోమా సామ్రాజ్య పద్ధతులను లోకాధికారాలను ఎదిరించి నిలిచిరి. రక్త సాక్షులైనా సరే క్రీస్తు కొరకు ప్రాణాలర్పించి గెలిచిరి. కాని కొందరు వాక్యము విడచి తీవ్రవాదపు మార్గము పట్టిరినాడు. శాంతిని విడచి మున్స్టర్ పట్టణమందు కత్తులు పట్టిరి చూడు. దేవుని రాజ్యము బలవంతముగా తెస్తామని ఘోరము చేసిరినాడు. మొదటి ప్రేమను కోల్పోయి ఆత్మీయ పతనమై కూడిరి చూడు. కాని కొందరు వాక్యము విడచి తీవ్రవాదపు మార్గము పట్టిరినాడు. శాంతిని విడచి మున్స్టర్ పట్టణమందు కత్తులు పట్టిరి చూడు. దేవుని రాజ్యము బలవంతముగా తెస్తామని ఘోరము చేసిరినాడు. మొదటి ప్రేమను కోల్పోయి ఆత్మీయ పతనమై కూలిరి చూడు. నిరాశలో ఉన్న మిగిలిన విశ్వాసులను ఆదుకొనెను మెన్నో సీమాన్. కత్తి పట్టినవాడు కత్తితోనే నశిస్తాడని చాటెను ఆ భక్తుడు. హింసను వీడి శాంతి సమాధాన మార్గమే క్రీస్తు బాటని చూపెను. మెన్నోనైట్ ఆత్మీయ విప్లవముతో సంఘాన్ని మరలా నిలబెట్టెను. కాలక్రమేణా చల్లారిన స్థితిని చూసి రగిలారు కొందరు నాడు. 18 మందితో రష్యాలో పుట్టెను మెన్నోనైట్ బ్రదరన్ సంఘం చూడు. పరిశుద్ధత ప్రార్థన సువార్త భారమే శ్వాసగా బ్రతికిరినాడు. కాని ఆనాటి పవిత్ర విలువలు నేటి సంఘాలలో ఉన్నాయా నేడు? ఆత్మీయ విప్లవ అగ్ని నేడు చల్లారి నామకార్థముగా మారెనుగా. లోకాశలు ధన వ్యామోహము అంతర్గత గొడవలు ఎక్కువాయేగా. ప్రకటన గంధపు భయంకర హెచ్చరికను సంఘము మరచనుగా. పైకి మాత్రమే భక్తి ఉండి అంత